గాయ్స్ ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కామెడీ పర్పస్, నవ్వుతూ ఎంజాయ్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ దెంగురు మావా. బాయ్ గణేష్ చందా. ఏం తమ్మి గుద్ద బలిసిందా? ఎందుకన్నా గుద్ద బలిస్తేనే ఇస్తావా చందా? ఏం రా తమ్మి హుషారెళ్ళి దెంగుతున్నావు, 2 బైరలు దెంగనా? అరే కట్టెందుకర్రా, ఈ సుల్లిగాడు ఎక్కువ మాట్లాడుతుండు. ఈ నిత్తులానా సుల్లి. అన్న అంటే అన్న అంటాం, బాయ్ అంటే బాయ్ అంటాం, బ్యాంకెడ్ అంటే బ్యాంకెడ్ అంటాం. ఇంకోటికి గుద్ద వాళ్ళు ఇంక ఎక్కువ తక్కువ దెంగితే. అరే మీరు 2 నిమిషాలు ఈయనే ఉండరు, మీకు గుద్ద వాళ్ళు ఇంకా. ఎందుకు మొడ్డకి ఉంటాం అయిరా? మీరేరా పక్క గల్లికి మొడ్డ అవసరం అయితే. మాకేం పనులు లేవారా సుల్లిగా? నీ ఫాల్తు పూకులా మొడ్డ అడుగుర్రా. మొడ్డ అంటారు మనకెందుకు? పొద్దు పొద్దుగా ఇళ్ళతో ఇచ్చేది మొడల గ్రూప్ ఎందుకు పెట్టిరేమో మొడల్ అంటే. అరే ఉన్నారా సచ్చిరారా ఈ గ్రూప్ లో మొడల దోశ అని. అరే ఉన్నారా సచ్చిరారా ఈ గ్రూప్ లో మొడల దోశ. ఒక్కొక్కడు తాగుడు ఉందంటే గుద్ద పోసుకుంటారు. ఇక 10 రోజులు పోతే వినాయక చవితి వస్తుంది. చందాలు చేద్దామంటే కంటికి బంగారం అయ్యారు కొడుకులు. మళ్ళీ యూత్ డేంజర్ అని చెప్పి ఒక గ్రూప్ క్రియేట్ చేసిరు. ఇక పక్క గల్లీలో వచ్చి ఉన్న కాడు కూర్చుకోబోతురు. మనం ఎప్పుడు చేద్దాం గణేష్ చందా? అన్నా నేను దొడ్డుకొచ్చినా 2 నిమిషాల్లో ఆడుకొస్తున్నా. ఏడును రేపు ఆ సుల్లి ఆడవాడు మన గల్లీలో చెందా నీకే. తమ్ముడు బిట్టు నువ్వు టెన్షన్ తీసుకోకు, నేను వెళ్దేంగి ఇందాకనే పోరోలో. మీరైతే జల్లి చెంద చేద్దాం. ఇంకా 2 సప్పుడు చేసలే మీ నోట్ల మొడ్డలు పెట్టిన ఆరు రావడానా. అరే బాడుకోవాలరా మీకోసమేరా నేను వాయిస్ ఇక్కడ పెట్టింది, లేకపోతే టెక్స్ట్ చేస్తుండే. విన్నారుగా సప్పుడు చేయరు, ఏదో ఒక రియాక్ట్ ఇయ్యి మొడ్డగల్లారా. బాయ్ 2 గంటే 6 నాతులు వీకుదా లంజోడక మొడలైంది నీది. అన్న 2 నిమిషాలని వస్తున్నా. పక్క గల్లీలో పోరలు వచ్చి ఏ కాడికి ఉడుచుకోపోతున్నారు పైసలు. మొట్ట మీరెప్పుడు స్టార్ట్ చేశారు చందా? ఇంకా సప్పుడు లేదు అవడం లేదు అసలు. నేనే సప్పుడు చేసుకోవాలి, నేనే డారం కొట్టుకోవాలి. పోయిన సంవత్సరం చందా బుక్లు పట్టుకరారు. అన్న నా అక్కడ ఒక్క బుక్ లేదన్న మొట్ట ముందే చెప్తున్నా. మీ దొంగ బుక్లలో మొడ్డ జల్లి రారు మీరైతే ఫస్ట్. ఇప్పుడు చెప్పానా ఏమంటున్నావు గ్రూప్ లా? 4 ఆతులు ఇస్తాం, 3 వేసుకొని మెడల్ వేసుకున్నావు దా. తాపా చెప్తున్నారా చందా ఏర్రి అని. పక్క గల్లీలో పోరలు వచ్చిర్రు, నేను వెళ్ళింటే వేర్రు. ఇప్పుడు లేకపోతే ఉన్న కాడు కూర్చుకోపోను. పైసలు అన్ని ఎప్పుడు చేస్తారు చందా? ఇంకా 10 రోజులు అయితే వినాయక చవితి నాయే. గల్లీకి పెద్దోడంటే బాపన్న, పెద్ద మనసు ఉండాలి బాపన్న. అరే ఈసారి 10 ఫీట్ల గణేశుడు స్పాన్సర్ చేస్తుండు అన్న, ఏమంటారు? అన్నా నువ్వు తోపే, అన్నా నువ్వు తురుమే, అన్నా నువ్వు నాకు ఆగురు నేను ఇంకా స్పాన్సర్ చేస్తున్నా అని చెప్పలే. అన్నా నువ్వు చెప్పినా చెప్పకుండా అయిపోయినట్టే, పని అయిపోతుంది అంతే. బానే ఎక్స్ట్రా తింటున్నావా? ఈ లంజా కథలు తెంగకుండా ఈసారి 5,000 ఏర్రి ఒక్కొక్కడు. లాస్ట్ టైం లేక 1,116, 50, 100 తీసుకురాకురి. ముందుగా లాస్ట్ టైం లడ్డోడు కొన్నాడు, ఆడు పైసలు ఇచ్చిండా? ఆడు సప్పుడు లేడన్నా. మొడ్డా వాని గుద్ద వాళ్ళ దింగి పైసలు వసూలు చేయరి. ఏం లంజా కథలు తింటుండా? అడిగేదాకా ఇయ్యాడు. ఆడు గణేష్ పండుగ వచ్చినా మర్చిపోయిండా? అరే అన్న మర్చిపోయినా అంకులానికి 2 పెళ్లిలు అయినాయి అన్న లడ్డు తీసుకున్నాక. ఊరిని ఆన్ కిస్మత్ బాగుంది కదా, నాకు ఒక్క పెళ్లి కూడా కాదు ఇప్పుడు దాకా. ఈసారి లడ్డు నువ్వే తీసుకో అన్న, పోతే మంచిగా చేపిద్దాం. మళ్ళీ వచ్చేసరికి పిల్లతల్లిని చేసుకునేవు మంచిగా. మొడ్డా ఈసారి ఎవరైనా గణేష్ గారు హుషారు లెంగినాక గుద్ద వాళ్ళు లెంగుతానా? అరే తమ్ముడు బిట్టు ఎందుకు రా గొడవలు? మన దేవుడు ఉన్న రోజు మనం ఏ లొల్లి పోవద్దు, అర్థమవుతుందా? సరే అన్న, కానీ లాస్ట్ రోజు మాత్రం గుద్ద పక్క వాళ్ళు లెంగుతా. ఎవరైనా హుషారు లెంగినాకో 10 రోజులు నజర్లో పెట్టుకుంటా, లాస్ట్ కి మన గుద్ద పక్క వాళ్ళ లెంగుతా. అదే తమ్ముడు బిట్టు లాస్ట్ నిమజ్జనం అయ్యే వరకు మన గణేశుడి కాడ ఏ లొల్లి ఉండదు. అట్లా అని చెప్పడం కథలు లెంగిరానుకో వాని సంగతి నేను చూసుకుంటా. అన్నా నేను ఇచ్చిపెట్టానన్నా, నేనున్నా. అరే మీరు ఏం మాట్లాడుతారో మీకు అర్థమవుతుందారా? ఒక దిక్కు గణేశుడు బుక్ చేయాలి, చందా కాలేదు, డీజే బుక్ చేయాలి, బ్యాండ్ బుక్ చేయాలి, ఒక్కటి దొరకవు మళ్ళీ టైం అయిపోతే. ఈడు ఉన్న ముచ్చట కాలే గానీ అయిపోయి ముచ్చటకు పోయినవేరా నువ్వు. ఈ గుద్ద కథలు తెంగకుండా ఫస్ట్ పోయి చందా స్టార్ట్ చేయరి. అంటే గణేష్ చందా సరే అండి, ఎంతనో రాయండి, మళ్ళీ వచ్చి తీసుకుంటాం. అరే ఆంటీ మీ ఆయన లేకుంటే లేకపోయిండు, తర్వాత వచ్చి తీసుకుంటాం, మీరు ఎంతనో రాయండి చందా. మా ఆయన లేడు బాబు. ఇదే కడుకోలేరు అయ్యా, ఇలా ఆయన ఓడరు అయ్యా ఇంతకు. ఏమో చందా రాయరా అంటే మా ఆయన లేడు అంటది. సరే అంటే మళ్ళీ వస్తాం. మా ఆయన లేడు. మీ ఆయన ఇంతేగా చందా ఇస్తే ఏరు లేకుంటే లేదు, అడుగుర్రా. అరే పొట్టి మనం పక్క గల్లీకి పోయి చేద్దాం రా చందా ఇయ్యాల. మొట్ట ఫస్ట్ మన గల్లీలో అయిపోయిరా చందా. అరే ఆ గల్లీ పొరలు వచ్చి మన గల్లీలో చేసిరు కారా, మనం కూడా వాళ్ళ గల్లీలో చేద్దాం ఇయ్యాల పోయి. మొట్ట ఏడికైతే ఆడికి ఆ గల్లీలో ఏమన్నా అంటే ఆయన గుద్దామని అవడదాం. మన ఇంకా బాబా నుండు అవునాడు పొద్దుగాల మన గలీలోకి వచ్చి చంద్రశేఖర్ కొడుకులు, మనం కూడా వెళ్ళి చేద్దాం అలా గలీలా. ఆల్రెడీ బాబాన్న బెదిరించినట. మొట్ట మనం కూడా ఒక రౌండ్ వేసుకుందాం. అవును మావా నడువురా. అంకుల్ నమస్తే. నమస్తే తమ్ముళ్ళు చెప్పు. సార్ పైకి చూడు అంకుల్.
ఎందుకు? మీ తాత ఒటకాయలు కనిపిస్తాయి పైన. చప్పడాక చూడమన్నప్పుడు చూడు రాజుబే. చూసినా. లెఫ్ట్ చూడు. చూసినా. రైట్ చూడు. చూసినా. సరే మేము పక్క గల్లీలో గణేష్ పెడుతున్నాం, చందా ఇర్రి. అరే మెంటల్ నా కొడుకుల్లారా, అటు ఇటు ఎందుకు చూడమన్నావు అంతదానికి? అరే అంకుల్, నీకు ఇవాళ ఏం కనిపించకపోవచ్చు, ఇక 10 రోజులు అయితే అటు దిక్కు వినాయకుడు కనిపిస్తాడు, ఇటు దిక్కు వినాయకుడు కనిపిస్తాడు. సౌండ్లతోటి చెవులు దద్దరిల్లిపోతాయి పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు. అరే అంకుల్, నువ్వు 1000 రూపాయలు గణేష్ చందారా, నీకు పులిగర ప్యాకెట్లు రోజుకు ఒకటి ఇస్తాం. ఎడబెడతారు తమ్ముడు మీరు గణేశుడు? అరే అన్న, పక్క గల్లీలో చింత చెట్లు లేవా? గా చింత చెట్ల కాడనే పెడతాం మేము గణేశుడు. సరే మరి రోజు పులిహోర ప్యాకెట్లు అయితే ఇస్తారుగా. నువ్వు చందా 1000 రూపాయలు రాయి, ఇవ్వకపోతే ఎవరు? సరే తమ్ముడు రాసుకోరు 1000 రూపాయలు. అరే రాయిర్రా. అంకుల్ మీ పేరు ఎప్పుర్రి? కోటేశ్వరరావు. సరే అంకుల్, ఉంటాం, రోజు పూజకు రారు ఇక. మంచిది మంచిది తమ్ముడు. ఏవో తమ్ముడు, అరే పట్టే కరారు, అదే కరారి 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 ఏం చేస్తుర్రా ఇక్కడ? చందా చేస్తున్నాం. మా గల్లీలా మీరు చందా చేస్తే మీ మోనాతులు వికాలి. అదే మాట నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ మోనాతులు వికాలి మా గల్లీలో మీరు చందా చేస్తే. అరే ఓ తమ్ముడు, నువ్వు ఓన్ గల్లీలో మర్చిపోతున్నావు. ఎవరి గల్లీలు ఉన్నారు ముచ్చట కాదు, నీ గుద్దల తాకత్ ఎంత ఉంది చెప్పు ఫస్ట్. బయటలు పెట్టనా? నువ్వు మా గల్లీలోనే ఉన్నావు. అబ్బా, నేను ఎర్రగాజులు వేసుకొని కూర్చోలేరా బుల్లే, నీ గుద్ద వాళ్ళదే ఇంకా నేను. అరే పొట్టోడా, పొట్టోని తీరుండు నువ్వు. గుద్దల షాక్ ఈరుతా లంజోడక పొట్టోడా అంటే. పొద్దుగాల మా బాబా నా జిల్లకిచ్చింది సరిపోలే, లేదా ఇంగిండిగా గల్లెకెళ్ళి ఎవడు వాడా అని గుద్ద వాళ్ళు ఇంకా అని చెప్పిన వాళ్ళాడి పొద్దుగాలనే హ్యాండ్ హ్యాండ్ అన్నం. పోరోడు భయపడ్డాడు, ఆడి అంటున్నారా మా అన్నని బుల్లే దొంగ అసలు. అన్న బాబా రాయరా ప్లీజ్ కొడుతురు అన్న, కొడుతురు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తా. ఈ వీడియోకి అయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయరు మావా. ఎంజాయ్ పండుగ. అరే మామ పొట్టి, అర్జెంట్ 10,000 ఉంటే పంపరా. సరే మామ, పంపిన ఎవడు. థ్యాంక్స్ రా పొట్టి. అవును 10,000 ఎడికలు వచ్చినాయి ఇప్పటికిప్పుడు? ఏం లే మావా, నేను 999 గేమ్ లో బెట్టింగ్ చేసి పైసలు సంపాదిస్తున్నా. అదేంద్రా అందరు పోతున్నాయి అంటారు పైసలు, నువ్వు ఎట్లా సంపాదిస్తున్నావురా? నేను ఒక ట్రిక్ యూజ్ చేస్తున్నా మావా. అరే నాకు కూడా చెప్పొచ్చు కదా పొట్టి. అరే మావా, నీకన్నా ఎక్కువనారా? చక్కావో మన ఇన్స్టాగ్రామ్ బయోలా టెలిగ్రామ్ లింక్ ఉంటది, దాని మీద క్లిక్ చేయి. టెలిగ్రామ్ లో జాయిన్ అయినమ్మటే నీకు గేమ్ ట్రిక్ అని చెప్పి ఒక ఫుల్ వీడియో చేసి పెట్టిన, ఆ వీడియో చూడు. సరే మామ, ఇప్పుడే పోతున్నా. 4 పంపురా ఈ వీడియోని, వాళ్ళు కూడా పైసలు సంపాదించుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెంగూరు మావా, నచ్చితే కామెంట్ పెట్టు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.